హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అండి, ఈరోజు మార్నింగ్ బ్లాగ్. మార్నింగ్ టైం వచ్చి 6:15, 6:20 అవుతుందండి. చూసారా మంచు ఎట్లా కురుస్తుందో? మంచు ఫుల్గా కురుస్తుందండి. మాకైతే బాగా పడుతుంది. రాత్రులు చలి ఉండట్లేదు, కానీ పొద్దున్న లేచేటప్పుడు మంచు ఫుల్గా ఉందండి. ఇది మా కిచెన్లోని వ్యూ అండి. కిచెన్ నుంచి కనపడుతుంది. కిచెన్లోంచి బయటికి చూస్తే పొద్దున పూట అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు చూస్తూ ఉంటే ఆహాహాహా అనిపిస్తుందండి వాతావరణం. చూసారా, లైట్లు కూడా ఆర్పలేదు, అంత వెన్నెల్లాగా ఉందండి. చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది వాతావరణం. చూస్తూ ఉంటే అసలు ఎంతసేపు అయినా నుంచోవాలనిపిస్తుందండి. ఇది మా బాల్కనీలోంచి అండి. ఇంకా లైట్లు కూడా ఎవరు ఆర్పుకోలేదు, అంటే బయట మంచు పడుతుంది, చీకటిగానే ఉందండి. టైం వచ్చి ఇప్పుడు 6:15, 6:20 అవుతుంది, కానీ వాతావరణం మాత్రం ఇట్లా ఉంటుందండి. చూసారా మబ్బు ఎట్లా ఉందండి? మబ్బు చూడండి, ఆ చుట్టుపక్కలంతా ఇట్లా ఉంటుందండి. ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా తీసేయలేదు. పొద్దున 8 గంటల వరకు ఇంతే ఉంటుందండి మా దగ్గర. 8:15 వరకు కూడా వాతావరణం ఇంతే ఉంటుంది. ఇప్పుడు టైం చూడండి, 6:20 అయింది. నా పూజా కార్యక్రమం అంతా అయిపోయిందండి. కృష్ణయ్యని చూడండి ఎంత వయ్యారంగా నుంచున్నాడండి రాధ దగ్గర. కృష్ణ అనేది ప్రేమకు మారుపేరండి. కృష్ణయ్య వయ్యారంగా రాధాతో నుంచున్నాడండి. నా పూజ అయిపోయింది. నేను పొద్దున పూట కాసేపు కూర్చుంటా అండి హాల్లో టీ తాగేటప్పుడు. ప్రశాంతంగా కూర్చొని కృష్ణయ్యని చూసుకుంటూ, మా ఇంటి పెద్దమ్మ నాయనతో మాట్లాడుతూ కాసేపు ఆయన చూసుకుంటూ ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతా అండి. చూడండి మా ఇంటి పెద్ద ఎంత ప్రశాంతంగా ఉందో ఫేస్. ఇది నాకు షిరిడి నుంచి వచ్చాడండి మా నాన్నగారు. మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. చూడండి కాసేపు టీ తాగుతూ అట్లా చూస్తూ ఉంటానండి. ఆయనతో మాట్లాడుతూ ఉంటాను నేను. అదో తృప్తి ఆయనతో మాట్లాడుతూ ఉంటే. ఇట్లా ఉంటుందండి పొద్దున పూట వాతావరణం. కాసేపు టీ తాగినంతసేపు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుందండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆయనతో కాసేపు మాట్లాడి టీ తాగిన తర్వాతే పని స్టార్ట్ చేస్తా అండి. పూజా కార్యక్రమం అయితే అయిపోయింది, వంటలోకి వెళ్ళాలి. మరి మీరు కూడా అంతే అనుకుంటా. కలుద్దామండి, బాయ్.